మనం నిలబడటం అంటే మనకు అందరూ సపోర్ట్ చేస్తారు, అందరూ సహకరిస్తారు, అందరూ ఓట్లేస్తారు. మనం నిలబడటానికి ధైర్యం చేయాలి, ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యం చేసి మనం ఈ ఎలక్షన్లో మీ వెంగళపేట గ్రామం నుంచి సర్పంచ్గా కాంటాక్ట్ చేసేయండి. ఒక వ్యక్తిని ఎంచుకొని మంచి వ్యక్తిని, అన్ని కులాలు నచ్చే వ్యక్తిని, అన్ని వర్గాలు నచ్చే వ్యక్తిని మీరు ఎన్నుకొని మీ గ్రామం నుంచి ఇప్పుడు మన పెద్దలు శివయ్య అన్న గారు వాళ్ళందరూ చెప్పినట్టు మీ గ్రామం నుంచే మనం ఉద్యమం మొదలు పెడదాం. రాజకీయ చైతన్యం మీ ఊరు నుంచే స్టార్ట్ చేద్దాం. కాబట్టి మీరే మంచి వ్యక్తిని ఎన్నుకొని సర్పంచ్గా నిలబెట్టండి, మెంబర్గా నిలబెట్టండి. మీ గ్రామం నుంచి వార్డు మెంబర్లుగా మీరు రండి. రాజకీయంలోకి తప్పకుండా మీ గ్రామం నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఏదో గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు గురైనట్టు మీ గొడవ నడిచింది కాదు. కాబట్టి దానికి విడిసికి ఆ ల్యాండ్లకు ఎటువంటి సంబంధం లేదు. విడిసిలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోవాలి విడిసి అంటే ఏంటిది. విడిసి అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటే అది మందిర్లకు పనిచేయాలి తప్ప అధికారికంగా ఏమిటికి పనిచేయద్దు. మందిర్లు డెవలప్ చేయాలి, గుడిని డెవలప్ చేయాలి, అయితే అవి చేయాలి. దానికి సంబంధించినటువంటి కమిటీలు అవి. ఇది సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గ్రామ పరిపాలకులు వీళ్ళు చూసుకుంటారు. కాబట్టి మా ముదిరాజులకు అన్యాయం జరిగిందని మేము దాదాపు 45-50 కిలోమీటర్ల నుంచి మీకోసం వచ్చినాం. ఎప్పుడు కూడా మీకు అండగానే ఉంటాం. ఎప్పుడు కూడా మీకే కాదు, మన జిల్లాలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మేమంతా ఆదిలాబాద్ నుండి కానీ నిర్మల్ నుండి కానీ మేమంతా మీకు అండగా ఉంటాం. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి లొంగాల్సిన అవసరం లేదు. రాజకీయ చైతన్యం మనలో కావాలి, మనలో మనం ఐక్యత ఉండాలి. మనం ఫస్ట్ స్టెప్ వేసేది ఐక్యత. మనలో ఉన్నది పెద్ద రోగం అనైక్యత ఉండకుండా ఐక్యత నుండి మనం సాధించుకోవాలని నేను మనవి చేస్తున్నా. మరియు ఈ పెద్దల అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి.